అందరికీ నమస్తే. నేను మీ ఘనవిభూతి శ్రీనివాస్. తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు విషయం ఏందంటే, యాక్చువల్‌గా మనము బాన్స్వాడను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నాము. బాన్స్వాడను జిల్లా కేంద్రం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మన గొంతును వినిపిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23న తలపెట్టిన అమర నిరాహార దీక్షను కూడా మనల్ని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఒకరోజు మొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టడం జరిగింది. మళ్ళీ అది గాకుండా అయినా సరే ఏమైనా జరగని చివరికి ప్రాణం పోయినా సరే జిల్లా కేంద్రం సాధించాలనే పట్టుదలతో జిల్లా కేంద్ర సాధనకై ముందుకు వెళ్తా ఉన్న ఈ క్రమంలో కొందరు వ్యక్తులు, ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కొందరు అనుచరులు నా మీద కొన్ని రకాల అంటే ఎటువంటి సంబంధం లేనటువంటి వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టి నన్ను ఏదో ఒక రకమైన ఫేక్ కేసులలో ఇరికియాలి, ఇతను జిల్లా కేంద్రం కోసం పోరాటం చేయొద్దని చెప్పేసి కంకణం కట్టుకున్నారని చెప్పేసి నాకు నిన్ననే ఒక వార్త వినబడింది. దీన్ని బాగా పెద్ద ఎత్తున అంటే వీడు వినేటట్టు లేడు, ఏదో ఒక రకంగా ఇతన్ని అణిచివేయాలా, జిల్లా కేంద్రం కోసం పోరాటం చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మన జిల్లా కేంద్రాన్ని మనం సాధించుకుంటే చాలా రకాల అభివృద్ధి ఫలాలు మనకు అందుతాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనకు రవాణా వ్యవస్థ బాగుంటుంది. డెవలప్‌మెంట్ బాగుంటుంది. అన్ని రకాల సౌకర్యాలు బాగుంటాయి మనకి. ప్రభుత్వానికి సంబంధించిన చాలా ప్రభుత్వ ఆఫీసులనేటివి మన దగ్గరలోకి వస్తాయి. మనకి ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏ పని చేసుకోవాలనుకున్నా చాలా తేలిగ్గా అయిపోతుందనే ఉద్దేశ్యంతోటి ఈ జిల్లా కేంద్రం కోసం నేను పోరాటం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలామంది పోరాటం చేసినా గానీ అధికార మదంతోటి తనకు అధికారం ఉందని చెప్పేసి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు క్రితంసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చాలామందిని చాలా బెదిరింపులకు గురిచేసి అణచివేసిందని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు నన్ను కలిసి. వాళ్ళ బాధను కూడా వెలిబుచ్చారు. అయినా సరే ఎందుకు వీళ్ళు ఇప్పటి వరకు అంటే ఈ జిల్లా కేంద్రం రాకుండా దేనికోసం ఆపుతున్నారు? దానివల్ల వాళ్ళకు ఒరిగే ప్రయోజనాలేంటి? వాళ్ళు ఎందుకు ఇలాంటి అంటే రాక్షసత్వమైనటువంటి దాడులకు ఎగబడాలని చూస్తున్నారు? మీకు చాతనైతే బాన్స్వాడను జిల్లా కేంద్రం చేసి చూయించండి. ఇక్కడ ప్రజల ముఖ్యము, మన ప్రాంత అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి ఎలక్షన్‌లలో ప్రగల్భాలు పలకడం కాదు. దాన్ని చిత్తశుద్ధితోటి మీకు అంత ఉంటే ఇంకా రేపో మాపో వచ్చే ఎలక్షన్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి ఉండకపోవచ్చు. కానీ ఆలోపు జిల్లా కేంద్రాన్ని సాధిస్తే అందరూ మిమ్మల్ని గొప్పవారుగా చూస్తారు. లాస్ట్‌కి చివరికైనా సరే చేసినని చెప్పేసి అంటారు. లేకపోతే చరిత్రహీనులుగా ఉండాల్సొస్తుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి. ఇప్పటికే చాలామంది ఏమంటున్నారంటే బాన్స్వాడ ప్రాంతాన్ని ఒక కడపలాగా తయారు చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి అక్కడున్న ప్రజలు మొత్తం చెప్తా ఉన్నారు. కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. అలాగే చాలామంది ప్రముఖ వ్యక్తులు కూడా అనడం జరిగింది. ఎందుకోసము జిల్లా కేంద్రం కావద్దని చెప్పేసి మీరు అడ్డం పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజా ప్రయోజనాలు ముఖ్యము, ప్రాంత అభివృద్ధి ముఖ్యం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా అభివృద్ధికి అడ్డం పడరు. కానీ మీ సొంత ప్రయోజనాలు ఏమున్నాయో తెలియడం లేదు. ఆ సొంత ప్రయోజనాల కోసమే మీరు జిల్లా అభివృద్ధి అంటే జిల్లా కేంద్రం రావద్దు అని చెప్పేసి మీరు అడ్డం పడుతురని చెప్పేసి తెలిసింది. ఇప్పటికీ కూడా నేను నిరంతరంగా బాన్స్వాడ జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నా, పోరాటం చేస్తూ ఉన్నా. ఆ దిశగా నేను వెళ్తాను ఖచ్చితంగా. నేను చివరిగా ఒక నినాదం కూడా తీసుకున్నాను. జిల్లా అయినా రావాలి, ప్రాణమైనా పోవాలి నాదని చెప్పేసి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎన్ని నిర్బంధాలైనా, ఎన్ని కేసులైనా సరే ఎదుర్కొంటాను. అనవసరమైన కేసుల్ని పెట్టి ఏదో నిర్బంధించాలా, వీడిని ఎటు వెళ్లకుండా ఉండాలంటే నిప్పుకు రవ్వ అనేది చిన్నగా ఉంటుంది కావచ్చు. దానికి కొద్దిగా గాలి అంటే ఇప్పుడు నా ఉద్యమానికి కొద్దిగా ఎవరైతే ఇంతకుముందు ప్రముఖులు ఉద్యమాలు చేశారో వాళ్ళు తోడైతే దీన్ని పెద్ద కార్చిచ్చులాగా తయారు చేసేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాని మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి నా యొక్క మనసులో మాట నేను చెప్తున్నాను. దయచేసి ఇంతకుముందు ఎవరైతే జిల్లా కేంద్రం కోసం అయితే పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా ముందుకు రండి. మనమందరం ఏకతాటి మీదకి వచ్చి మళ్ళీ జిల్లా సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని, ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని జిల్లా కోసం పోరాడదామని చెప్పేసి నా మనవి. అదే కాకుండా త్వరలోనే అంటే జూన్‌లో నేను జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి ఎల్లారెడ్డి, జూకల్, బాన్స్వాడ ఈ 3 నియోజకవర్గాలను కలుపుకొని పాదయాత్రను మొదలు పెట్టబోతున్నాను. ఇంతకుముందు కూడా పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అన్నాను కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోయాను. కానీ ప్రస్తుతం మాత్రము ఖచ్చితంగా పాదయాత్ర అనేది మొదలు పెడతాను. దానికోసమే జిల్లా కోసమై సంతకాల సేకరణ కూడా చేస్తాను. అసలు జిల్లా ఎందుకు అవసరము, జిల్లా రావడం వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అనేది గడప గడపకు వెళ్ళి దాని ముఖ్య ఉద్దేశాలను
ప్రజలకు వివరిస్తూ వెళ్తాను. ఇది నేను రేపు పాదయాత్రలు చేయబోయే పని. నాతో పాటు మీరందరూ కూడా ఉంటారని చెప్పేసి మనమందరం ఏకతాటి మీద ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి, జిల్లా వచ్చేంత వరకు ఎవరి భయాలకు కానీ ఎవరి నిర్బంధాలకు కానీ తలొగ్గేది లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా జిల్లా సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. ఎవరితోని కేసులు పెట్టించినా, ఎవరు కొందరు మీకు సంబంధించిన, నేను చెప్తున్నాను రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరైతే అక్కడ అధికారంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్తున్నా, ఆ చెంచాలకు చెప్తున్నా, నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నన్ను నిర్బంధించాలని చెప్పి చూసినా కానీ అస్సలు దేనికి కూడా భయపడేది లేదు. జిల్లా కేంద్రం కోసం ఖచ్చితంగా కొట్లాడతాము, కొట్లాడి తీరుతాం. జిల్లాను ఖచ్చితంగా సాధించుకొనే తీరుతాం. ఎవరు ఆపుతారో చూస్తాము, ఎంతవరకు ఆపుతారో చూస్తాము. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎండగడతాం మిమ్మల్ని. జిల్లా రాకుండా ఇక్కడ ఉన్న ప్రజలను మొత్తం మోసం చేశారు, ఇక్కడ అభివృద్ధిని మొత్తం కుంటుపరిచారు, అసలు ఇక్కడ అభివృద్ధి జరగద్దు, ఇక్కడ ఎవరికి చదువు ఉండద్దు, మొత్తం మా సామ్రాజ్యమే నడవాలని చెప్పేసి మీరు ఎంతవరకు అయితే వచ్చారో దాన్ని పటాపంచలు చేస్తాం, చీల్చి చెండాడుతాం. ఖచ్చితంగా జిల్లాను సాధించుకొని తీరుతాం. ఎవడొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఖచ్చితంగా తట్టుకుంటాం, తట్టుకొని ముందుకెళ్తాం. జిల్లాను ఖచ్చితంగా సాధించుకొని తీరుతాం. ఇది మా ప్రతిజ్ఞ. తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఎవ్వరికి ఎక్కడ ఏ రకంగానూ తలొగ్గదు, ఎవ్వరికి భయపడదు. భయపెట్టే ధోరణిని మార్చుకోండి. ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను, పోరాటంలో ముందుంటాను. జిల్లా సాధన కోసం ఎంతవరకైనా వెళ్తాను. ఖచ్చితంగా జిల్లాను సాధించుకొని తీరుతాం.